ఏ సిద్ధాంతం చెప్పినా చివరికి చెప్పేది ఒకటే. ఏమని చెప్తారు? పూర్ణమైనటువంటి పరమాత్మ తత్వంలో నుంచి మనం వచ్చాము. దాన్ని ఎవరు కాదనరు. కాకపోతే ఏంటి, మనం అపరిపూర్ణంగా ఉన్నాము. అపరిపూర్ణంగా ఉండడం అంటే విశేషాలకు సంబంధించినటువంటి జ్ఞానం పూర్తిగా ఉంది, కానీ పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి పూర్తిగా ఉందా? లేదు. అంటే లేకపోతే మరి ఎందుకు మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే కొద్దో గొప్ప ఉంటుంది. అంటే ఎక్కడో భగవతత్వం అనేది ఉంది అనేటువంటి విషయాన్ని మనం అందరం నమ్మబట్టే ఈ పరిశోధన చేస్తున్నాము. అంటే ఇది కూడా ఆధ్యాత్మిక శాస్త్రమే. అందుకని మన వాళ్ళు భగవద్గీతని, బ్రహ్మసూత్రాలని, తర్వాత ఉపనిషత్తుల్ని శాస్త్రాలు అన్నారు, కానీ ఇంకొకటల్లా. శాస్త్రం అంటే ఏంటి? మనం పరిశోధించి సత్యం ఏంది అనేటువంటి విషయం మనం కనుక్కోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కో సిద్ధాంతాన్ని నమ్మచ్చు, కాకపోతే ఆ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మాలి. ఆ తర్వాత అద్వైత వేదాంతంలో ఏంటి? సిద్ధాంతం నమ్మటమే పరమాత్మతత్వం అంటాడు.